లేదు, ఎగ్జామ్స్ అయిపోయాయి, మేమందరం ఊరెళ్ళిపోతున్నాం. తను హైదరాబాద్ వెళ్ళిపోయింది, తన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది చెప్పడానికి మీ దగ్గరకు వస్తే కొట్టి పంపించారు. బాధపడాల్సినప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది, అలాంటి దాన్ని ఏడిపించారు. అయినా దాన్ని చూస్తే ఎలా కొట్టాలనిపించింది? ఆ సిచ్యువేషన్ అలా కొట్టేశాను. తను మీకు మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పానని చెప్పండి. 1 మినిట్, తను ఇప్పుడే వెళ్ళిపోయింది, కలవటానికి ఒక ఛాన్స్ ఉంది. కొట్టేశాడు, పర్వాలేదు, మంచివాడే. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తనకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వచ్చి వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంది. పాపం, ఎవరో అనాథ కుర్రాన్ని ఇంటికి తీసుకొస్తే అతను వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేసి చంపేశాడు. కోటి కళ్ళు తిరిగి బొద్దలో పడిపోయి నీళ్ళు చల్లండి. నీకు కూడా చెప్పేశారా సత్తిపండు? రాగాలి బస్సుని జీప్ ఎక్కించేప్పుడు బురదైంది సూరి. నా ముద్దుల సబరి, అమ్మో మడి చూసుకో, నాకేం కాలేదు. ఇంకేం చేయాలి శేష? వెంటనే మీరు మంగళ స్నానాలు చేయాలి, అమ్మవారికి ఊరేగింపు జరగాలి. పదండి పదండి మరి పదండి. సత్తిపండు, నాకేం అవదంటున్నాను కదా, మంగళ స్నానం చేయాలంటున్నారు కదా, ఫస్ట్ నీళ్ళు రెడీ చేయి. పదా చంటి మావయ్య తీసుకెళ్ళు. డాక్టర్ తీసుకురా, డాక్టర్ తీసుకురా, తర్వాత చెప్తాను. గొడవ చెప్పు. డాక్టర్ నేనరా, నువ్వు అర్జెంట్గా అంబులెన్స్ తీసుకుని గుడి దగ్గర రావా, చాలా అర్జెంట్. అయ్యేంత వరకు ఎవ్వరూ ఈయన్ని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. అర్థమైందా? జరుగు జరుగు. ఏమండి, ఏది ఏమైనా సరే అమ్మవారిని కింద పెట్టకూడదు, సరేనా? బయలుదేరండి బయలుదేరండి.
రక్తాభిషేకం జరగాల్సింది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. లేవండి, 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 లేవండి. తల్లి, అమ్మా. త్వరగా జరగండి, దగ్గరికి రావద్దు. వెళ్ళండి, వెళ్ళండి. ఏమైందమ్మా? మురారెక్కడ? నీకేమైంది? మురారెక్కడ గొప్పక్క? మురారి అమ్మారు ఊరేగింపుకి వెళ్ళాడు. ఊరేగింపేంటి? బుల్లెపై మురారిని పొడి చేశాడు. ఏమిటే నువ్వు అనేది? గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఆ తల్లిని తలుచుకో, ఆ అమ్మని తలుచుకో. అమ్మా, తల్లి, అమ్మా. మురారి, మురారి, ఆ తల్లిని తలుచుకో. శేషయ్య, తొందరగా అభిషేకం. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. ఇట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. ఏ నాకిస్తావంటే అడపడే. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్, మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచం కొడుతున్నారని అర్థమవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పట్టరా. లేదు సార్, నేను లంచం అయిపోతాను. వీడికాడు బాబుని చూపించండి. వెళ్ళవయ్యా. రాయ్ నర్సింగ్, టీ పంపించావు. పెట్టలే సార్. నానా, నానా, నానా. ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకి అన్నం పెట్టామా. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోటి ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం, అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకెళ్ళిపోతాను, మా నాన్న తీసుకెళ్ళిపోతాను.
వదిలేండి సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లా ఉండు. ఎక్స్ట్రా వేసావంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 వీకులు ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం, ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికలు బిగిసింది. ఒక్కసారి పిడికలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూస్తుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుడతాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే 1000లో ఒక్కని లెక్కనే ఉన్నాడు.